వేర్ ఇస్ ద పార్టీ బస్, వేర్ ఇస్ ద పార్టీ అనే ఏంటి హడావిడి చల్లరేకపోతున్నావు? లైసెన్స్ డే రోజు నాడు సైలెన్స్ గా ఉండడానికి నేనేమన్నా బాస్ గాళ్ళ బొబ్బట్టుగాడినా? లైసెన్స్ డే ఏంటనియా? ఈ రోజు ఏంటి December 31. సంవత్సరం అంతా సంసార సాగరంలో పడి గొడ్డు చాకరీ చేసేది ఎందుకు? ఈ రోజు సెలరైపోవడానికే. అందుకే మొగుళ్ళకి లైసెన్స్ డే, పెళ్ళాలకి వైలెన్స్ డే. అట్టే మాట్లాడితే వాయింపు. చారిగారు ఏంటి హెడ్ కి రెడ్ లైట్ బిగించారు? కొంప తీసి ఇయ్యాల్సింది నిన్నే సెకండ్ పడిపోయి. అలా పడిపోయినా చాలా గర్వంగా ఉండేదండి, ఇప్పుడు చాలా సిగ్గుగా ఉంది. అంత సిగ్గుపడిపోయి అంత గొప్ప పని ఏం చేసేసారండి బాబా? నేను కాదండి, మా ఆవిడ. ఆగండి, కర్రా అడ్డా కర్రే. కంటిన్యూ. ఆవకాయకి బూజు పట్టిందండి అన్నదండి. అంటే దులిపేయమని బూజులు కర్రీ ఇచ్చానండి. అంతే, ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్మియండి. తెరిచి చూస్తే కర్రీ ఇరిగిపోయిందండి. చూసావా హ్యాపీ? బూజుల కర్ర నచ్చకపోతే మార్చుకోవాలి కానీ ఇలా ఇరిగిపోయి ఇలా కొడతారా హ్యాపీ? దాంతో ఎలా దులుతారనియా? యా ఎందుకు కాదు, కోళ్ళకే మేళ్ళకి బూజులు పడుతుంటే దులుపుకోవట్లేదా? ఇది అంతే. అందుకే ఈ రోజు మగాళ్ళ కోసం పెట్టారు. చారి గారు మీరేం బాధపడకండి, సాయంత్రం సరిగేసి మనం కూడా ఎరగొడేద్దాం. సరే, ఇంతకీ ఎక్కడ అరేంజ్ చేశారు పార్టీ? నువ్వు కూడా వస్తావా? చారిగారు వస్తే వస్తా. చితికింది కదా వస్తాడు. ఏం చారి గారు? చిత్త కొట్టడానికైనా వస్తా. అయితే నేను వస్తా. ఎక్కడ అరేంజ్ చేసావంటే క్రూజ్ లో. చిప్పా బాగుంటదా? అది తిరిగిపోద్ది. అది ఊగుతుందో మనం ఊగుతున్నామో అస్సలు అర్థం కాదు. కాస్ట్లీయా? ఏ కాదు, అది మనలాంటి ఫ్రస్ట్రేటెడ్ మొగుళ్ళ కోసం పెట్టిందే. మరి నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా, రానిస్తారా? అందవేనే కదా హ్యాపీ, రికమెండేషన్ మీద లాగేద్దాంలే. అయితే ఓకే. కానీ క్రూజ్ లోకి ఎంటర్ అవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవన్నీ ఫామ్ లో ఉన్నాయి. ఏంటవి? పార్టీకి కూడా ఫార్మ్స్ ఫార్మాలిటీస్ ఏంటనియా? లేదంటే పీతల్లా తాగేస్తారు తమ్ముడు. ఇంతకీ ఫామ్ లో ఏముంటాయి? ముందు ఇంటి ఫోన్ నెంబర్, ఎందుకు? పడిపోతే పార్సల్ చేయడానికి. బ్రాండ్ నేమ్. బ్రాందీ అన్నయ్య, చలికాలం కదా. నువ్వు ఈ చలికాలం వదలవా? పెళ్ళి అయ్యేదాకా వదలు. వదలకు. నీళ్లు, సోడా, కూల్ డ్రింక్, ఐసు. మీరు అవుట్ ఫిక్స్. స్టఫ్ నేల మీద నడిచేవి, నీళ్లలో ఈదేవి, గాల్లో ఎగిరేవి అన్ని కావాలనియా? అన్ని ఉంటాయి హ్యాపీ. ఫైనల్ గా వైఫ్ ఓకే చేసినట్టు ఒక చిన్న సంతకం. చారిగారు వెళ్ళిపోతారేటి? అది చిన్నదేటండి, అదే పెద్దది. ప్రతిదానికి మీరు నీరసపడిపోకండి చారిగారు. సంతకం ఏమన్నా పెడతారేటి? మనం ఇటేస్తాం. క్రూజ్ వాళ్ళు కనిపెట్టేస్తారేమో. వాళ్ళ గజని మహమ్మద్ గోడ సార్లు మరి కనిపెట్టేయడానికి. ఇది జస్ట్ ఫార్మాలిటీ అండి. ఇదిగో తలకాయకి వచ్చి 10,000 ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ చేసేయండి. ఫామ్ గ్రూప్ లో పెడతాను, ఫిల్అప్ చేసి పంపించేయండి. ఒక ఊపు ఊపేద్దాం. ఏం కాదు కదా. ఎవడాపుతాడండి? అనుకున్నది చేద్దాం, ఎవడాపుతాడో చూద్దాం. అన్స్టాపబుల్ అంతే ఇయ్యాలా. అయ్యారు బాస్ పిలుస్తున్నారు. యా గ్రూప్ లో ఏదో మెసేజ్ పెట్టారంట కదా. అమ్మా, మన పర్సనల్ గ్రూప్ లో పెట్టాల్సింది ఆఫీస్ గ్రూప్ లో పెట్టించారా? ఇంకా పర్మిషన్ ఇచ్చినట్టే. ఇవ్వకపోతే #boss down అని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఇరక్కొట్టేద్దాం. పదండి, ఎవడాపుతాడో చూద్దాం.